చిక్కగా భలే నవ్వుతున్నారా అసలు నువ్వు. ఆ నవ్వుతోనే ఫేమస్ కదా. అనుకున్నా అట్లా ఫేమస్ అవుతుంది ఆ వీడియోని. అనుకోలే. ఓకే, ఆ వీడియో వెనక స్టోరీ కావాలి నాకు ఫస్ట్. అసలు ఎందుకు వచ్చింది అది ఆ వీడియో అంత ఫేమస్ ఎట్లా అయింది? మేమిద్దరం అంటే ఇక లారీ మీదనే ఉన్నాం కదా, కొన్ని రోజులు తీసుకోపోలే విని. ఒక తర్వాత ఆ రోజే తీసుకొచ్చిన. వీడు స్నానం చేసిండు, ఇద్దరం వన్డే స్నానం చేసినాం. వీడు స్నానం చేసి నేను చేయలే. వీడు కొత్త షర్ట్ వేసుకున్నాడు, వైట్ షర్ట్ వేసుకున్నాడు. వైట్ కాదు, గ్రీన్ వైట్ ఏదో ఒకటి. నా చేతికి మొత్తం బ్లాక్ ఉండే, బొగ్గుల లోడింగ్ చేసిన కదా. ఇట్లా ముట్టుకుంటా అంటే అరే ముంగడి ఊరని ఇట్లా ముట్టుకుంటా అంటే టచ్ చేయగానే ఇంగ్లీష్ లో మాట్లాడాను. నా గాలిని సరే ఒక గంటలో నేను బ్లాక్ చేస్తారా అని చెప్పి నేను కొద్దిగా సీరియస్ చెప్పిన. చూసుకున్నా అంతే అన్నాడు. మొత్తం లోడ్ అంతా అయిపోయింది, పట్ట కట్టుకున్నాం. భూపాలపల్లి, జయశంకర్ డిస్ట్రిక్ట్ మెయిన్ రోడ్ మీద చాయ్ షాప్ ఉంటుంది. చాయ్ తీసుకున్నా, నేనే తీసుకున్నా. మీ దగ్గర తీసుకొచ్చిన, వీనికి ఇచ్చిన. ఫుల్ నింపి ఉండే మనకి ఇచ్చిన. ఇక నువ్వు పోయి లారీ కింద పోయి జాయిన్ అట్లు నువ్వు టైర్లు చూడిపోరా అన్న. నన్ను ఇంత ఆగని చేస్తావు, ఇప్పుడు నేను లోపలికి పోతే కర్ర చేస్తా నేను అని చెప్పి అట్లా దాంట్లో లైట్ గా నాకెళ్ళి మాట్లాడుకుని చాయ్ కాలింది. వీడు నవ్వుతాడు ఆల్రెడీ. ఇక స్టార్ట్ చేసిండు. నేను కూడా కొద్దిగా నవ్వుతాంటే మంచిగా అని చెప్పి వీడియో తీసిన. అప్లోడ్ చేయలే ఆ రోజు. ఒక వారం తర్వాత ఏ వీడియో లేక దానికి కొద్దిగా చిన్న ఎడిట్ చేసి ఈయన వీడియో పెట్టిన. ఒక 1 month తర్వాత పోయింది అది. ఆల్రెడీ ఒక 5-7 million అట్లా పోయింది. తర్వాత ఇక స్టార్ట్ అయింది. ఒక్కళ్ళు పెట్టారు, తర్వాత 40 million. 40 million పోతూనే ఉంది. పోతూనే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఐడియాలో పెట్టుకునేసరికి తగ్గింది, కానీ అంతమంది నష్టపోతుంది. దానివల్ల 70K ఫాలోవర్స్ వచ్చారు. దాని నుంచి 70K ఫాలోవర్సా? అబ్బో, 70,000 మంది వచ్చారు. దానికంటే ముందు 50 million ఒక వీడియో ఉన్నది నాది, జాకీ కొట్టేది. ఓకే, టైర్ల కింద నేను జాకీ కొడతానంటే ఇటు వచ్చి రాజకీయాలు చెప్తాను, నేను కొట్టానా అని చెప్పి. సరే కొట్టా జాకీ ఇస్తాను, జాకీ కింది పోదు ఇవ్వడానికి. దాంట్లో కొద్దిగా ఎడిట్ చేసి పెట్టేసరికి అది 50 million అయింది అది. ఓకే, సో ఆ స్టోరీ విన్నామని ముందు అదే అడిగా. కానీ ఎక్కడి నుంచి మీరు, ఏ ఊరు మీ ఇద్దరిది? మా జయశంకర్, భూపాలపల్లి డిస్టిక్, మాముత్తారం మండలం, కొర్లకుంట విలేజ్. ఓకే, ఇద్దరు చదువుకున్నారా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్. వీడు ఓపెన్ 10th పాసా? రీసెంట్ గా పోయిన సంవత్సరం రాపించిన. మీరు రాపించినారా? అంటే ముందు అసలు చదువుకోలే? 3-4 ఏమో చదువుకున్నాడు. ఇక డైరెక్ట్ 10th రాసినావు. ఇప్పుడు ఎగ్జామ్ లో కాపీ కొట్టి రాసినావు డైరెక్ట్? లేదక్క, మంచిగానే రాసిన. చదువుకుని రాసావా? చదువుకోని అంటే మొత్తం ఇక అంత అయిపోయింది. ఎందుకు 10th రాయాలని ఎందుకు అనుకున్నావు? నేను అంటే అందరూ బాగా మంది అంటే మరీ బాగా మంది అడిగిర్రు, నువ్వు చదువుకోలేగా, చదివి అని బావని కూడా అడిగిర్రట. ఇక నన్ను బాగా మంది నువ్వు చదువుకోలేదు, ఇక నువ్వు గింతేరా, ఈ లైఫ్ గింతే అని అది దాన్ని బాగా మంది బెదిరించిర్రు. ఇక బెదిరించారా? నువ్వు చదువుకోలేదు ఎందుకు, ఊళ్ళో కూడా చాలా మంది అన్నారు. ఇక ఈయన గాలింది, పారా అన్నాడు. పోయినాం. ఇక వదినా రాపిద్దామంటే అక్క డబ్బులు సపోర్ట్ చేసింది. సార్ తో మాట్లాడి పాస్. అక్క సార్ తోటి అంటే పాస్ అంటే రాయకుండా పాస్ కాదు, రాసిండు. సపోర్ట్ ఉన్నా అన్నట్టు వీళ్ళ సిస్టర్. అక్క మస్తు సపోర్ట్ చేసింది, రాపిచ్చింది. ఫీజు కట్టినాం. ఇప్పుడు మళ్ళీ చదువుకునే ఆలోచన ఉందా మరి? ఇంటర్ ఇంకా అట్లా ఇంకా చదువుకునే ఆలోచన ఉన్నాయి కానీ మనకైతే ఏం రాదు. అదేంటి? 10th రాసినావు కదా. అది చదివి అది చదువుతందుకే లారీలా కొన్ని యుద్ధాలు చేసిన బుక్కులతోటి. యుద్ధాలే చేసిన. ఓకే, మీ బావ నేర్పించాడు కూర్చోబెట్టి? కొన్ని ఉన్నాయి. ఒక 2 బుక్కులు నేర్పించిండు. 3వ బుక్కు ఇక మెల్ల జరమత్తాంది బాగా అన్న. కథం ఇంటికి ఎస్కేపోయాడు. ఇక ఇంటికి వచ్చేసిన, మళ్ళీ ఇంటికి వచ్చిండు. దాని అన్నాడు, ఇంట్లో కూడా పెట్టిండు. అట్లా కూడా చదివిపించిండు. అట్లా చదివిన, అన్ని చదివినా కానీ ఇక ఇంట్లో చదివింది ఒకటి వచ్చింది, అందులో రాసేది ఒకటి వచ్చింది. నువ్వు చదువుకునేది అక్కడ రాలేదా? అంటే కొన్ని రాలేదు, కొన్ని ఒకేసారి పాస్ అయిపోయావు మొత్తం 6 సబ్జెక్టులు.